చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా యుద్ధంలోకి నార్త్ కొరియా కూడా వచ్చింది. నార్త్ కొరియా రష్యాకి భారీగా మిలిటరీ సహాయం అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దాదాపు 11,000 మంది సైనికులని, అలాగే బాంబులని, ఆయుధాలని, మిసైల్స్ని సహాయం చేసిన నార్త్ కొరియా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ తాజాగా మరొక 30,000 మంది సైనికులని రష్యాకి పంపించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక నెల రోజుల క్రితం రష్యా ప్రతినిధులు నార్త్ కొరియా వెళ్ళారు. అక్కడ నార్త్ కొరియా అధ్యక్షుడితో చర్చించారు. దీంతో రష్యా పైన దాడి తర్వాత, ఏదైతే ఆపరేషన్ స్పైడర్ వెబ్ దాడి తర్వాత ఉక్రెయిన్ బాహాటంగానే రష్యాకు మద్దతు ప్రకటించింది. ఈ మద్దతు నేపథ్యంలో తాజాగా 30,000 మంది సైనికులని రష్యాకి పంపించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. గత 3 ఏళ్ల నుంచి రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో పట్టు సాధించేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియాతో చర్చలు జరిపింది. దీంతో రష్యాకు 30,000 మంది సైనికులను పంపేందుకు ఉత్తర కొరియా సిద్ధమైంది. గతేడాది క్రస్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ సేనలు చొచ్చుకురావడంతో నవంబర్లో దాదాపు 11,000 మంది సైనికులను కిమ్ ప్రభుత్వం రష్యాకు పంపించింది. అందులో సుమారు 4,000 మంది యుద్ధ భూమిలో చనిపోవడం, గాయపడడం జరిగిందని CNN వెల్లడించింది. ఇక తాజాగా మరో 30,000 మందిని పంపడం కూడా ఇక్కడ కొంత ఆసక్తికరమైన పరిణామాలను సూచిస్తోంది. మరోవైపు ఉత్తర కొరియా నుంచి సైనికులను రవాణా చేసేందుకు ఇప్పటికే రష్యా ట్రాన్స్పోర్ట్ విమానాలు సిద్ధమవుతున్నాయని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలు బయటపెడుతున్నాయి. వీరిని సైబీరియా మీదుగా ఉక్రెయిన్లోకి చేర్చుతారని తెలుస్తోంది. గతేడాది సైనికులను తరలించేందుకు వాడిన నౌక ఒకటి తిరిగి రష్యా ఓడరేవులో లంగరు వేయటం, ఉత్తర కొరియా సునాన్ ఎయిర్పోర్టులో మాస్కో కార్గో విమానం కనిపించడం అనుమానాల్ని బలపరుస్తుంది. ఏదేమైనా ఉక్రెయిన్ను దెబ్బ కొట్టేందుకు రష్యా సిద్ధమైనట్టు తెలుస్తుంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ పైన పట్టు సాధించాలనే పంతంతో ముందుకు వెళ్తోంది రష్యా. ఉక్రెయిన్పై తాజాగా కూడా ఇవాళ కూడా చాలా చోట్ల దాడులు జరిపింది. ఉక్రెయిన్ పైన ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇటు ఉక్రెయిన్ యూరప్ దేశాల మద్దతుతో పాటు నాటో మద్దతు కూడా కోరుతోంది. చర్చల్ని రష్యాని ఆపాలంటూ జెలెన్స్కీ, ఎవరైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆయన జెలెన్స్కీ పదే విజ్ఞప్తి చేస్తారు. కానీ రష్యా కానీ పుతిన్ కానీ ఉక్రెయిన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్ కార్నర్ చూపించే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికీ యుద్ధం భీకరంగానే కొనసాగుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయినప్పటికీ రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు మాత్రం ఆగిపోవట్లేదు. కివిపైన చాలా చోట్ల ఉక్రెయిన్లోని చాలా ప్రాంతాల లోపలికి రష్యా సైన్యాలు చొచ్చుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్ చేసిన ఆపరేషన్ స్పైడర్ వెబ్తో రష్యా తీవ్రంగా ఆగ్రహానికి లోనైంది. ఈ నేపథ్యంలోనే జూన్ 2వ తేదీన రష్యా ఉక్రెయిన్ మధ్య జరగాల్సిన చర్చలు ఆగిపోయాయి. ఆ చర్చల నిలుపుదలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ మొదలయ్యాయి. ఉక్రెయిన్ దాదాపు 497 డ్రోన్లని రష్యాలోకి అక్రమంగా పంపించి రష్యా వైమానిక స్థావరాలపైన దాడులు చేసింది. రష్యాకు అత్యంత విలువైన బాంబర్లను, జెట్ విమానాలను పేల్చిపడేసింది. ఉక్రెయిన్ కొట్టిన ఈ దొంగ దెబ్బతో రష్యా కోలుకోలేని స్థాయిలో చతికిల పడిందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే రష్యా వైమానిక సామర్థ్యంలో దాదాపు 41% సామర్థ్యాన్ని కోల్పోయింది. దీంతో రష్యా తన మిత్ర దేశాల సహాయాన్ని కూడా అడుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్యాంగాంగ్ నార్త్ కొరియా రాజధాని ప్యాంగాంగ్ వెళ్ళిన రష్యా ప్రతినిధులు అక్కడి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్తో సమావేశమయ్యారు. కిమ్ జోంగ్ సహాయ సహకారాల్ని అర్థించారు. 15 రోజుల క్రితమే కిమ్ ఉన్ జోంగ్ చాలా స్పష్టంగా రష్యాకి యుద్ధంలో మద్దతిస్తున్నామని, అన్ని రకాల సహాయం చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మిసైల్ టెస్టులు కూడా చేశారు. కొన్ని మిసైల్ టెస్టులు కూడా చేశారు కిమ్ ఉన్ జోంగ్. ఆ మిసైల్స్ అన్నింటినీ ఇప్పుడు రష్యాకి అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు 30,000 మంది సైనికులను కూడా ఉక్రెయిన్పై యుద్ధం చేయడం కోసం తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉత్తర కొరియాలో సైన్యం పెరేడ్ని చూస్తున్నారు మీ స్క్రీన్ పైన. ఉత్తర కొరియా సైన్యం అంటే రష్యాకి బయలుదేరే ముందు ఆ దేశ అధ్యక్షుడితో ఒక సెల్యూట్ చేసిన సిచ్యువేషన్ ఇది. ఉత్తర కొరియా
సైన్యానికి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్, ఈ వీడియోస్ని CNN రిలీజ్ చేసింది సౌత్ కొరియా సహాయంతో. సౌత్ కొరియా మీడియా కూడా ఈ విజువల్స్ని కొంత బయటకు విడుదల చేసింది. నిజానికి నార్త్ కొరియాలో మీడియా పైన పూర్తిగా ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. ఆఖరికి అక్కడ మొబైల్ ఫోన్లలో కూడా చాలా పదాలని కిమ్ ఉన్ జోంగ్ చాలా మొబైల్ ఫోన్ల SMS కూడా ఆన్లైన్లో కరెక్షన్ చేసి, అంటే చేంజ్ చేసే స్థితిలో అక్కడ టెక్నాలజీని వాడుతున్నాడు. అక్కడ పరిస్థితులు పూర్తిగా ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధానికి చాలా స్పష్టంగా ఉక్రెయిన్పై పోరాటానికి కిమ్ ఉన్ జోంగ్ తన సైన్యాన్ని పంపడం, రష్యాకి మద్దతు ఇవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారబోతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగినప్పుడే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని అందరూ అంచనా వేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అవడంతోనే యుద్ధ భీతి పెరిగిపోతుందని, పశ్చిమాసియా దేశాల నుంచి మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందనే చర్చలు జరిగాయి. కానీ సిచ్యువేషన్ మళ్ళీ ఈ రష్యా ఉక్రెయిన్ మధ్యలోకే వచ్చింది. రష్యా ఉక్రెయిన్ మధ్యనే ఇక్కడి నుంచే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందంటూ ప్రపంచంలో ఉన్న యుద్ధ నిపుణులు కావచ్చు, లేకపోతే డిఫెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్పై దాడుల విషయంలో రష్యా వెనక్కి తగ్గకపోవడం, ఉక్రెయిన్కి నాటో సహాయ సహకారాలు అందడం, ఇటు అమెరికా కూడా ఉక్రెయిన్కి పరోక్షంగా సాయం చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈ యుద్ధం ముదిరి మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేయచ్చనే చర్చ కూడా కొనసాగుతుంది. ఇటు రష్యా పైన ఆంక్షలు విధించడానికి అమెరికా అనేక ప్రయత్నాలు చేస్తుంది. రష్యాతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న దేశాలపైన భారీగా సుంకాలు విధించాలి అనే ఉద్దేశంతో ట్రంప్ సర్కార్ కూడా ఒక కొత్త బిల్లుని ప్రవేశపెట్టబోతుంది. ఈ బిల్లుతో ఒక్కసారిగా రష్యాపై ఆంక్షలు పెరిగే అవకాశం కూడా ఉంది. గతంలో ఇరాన్ పైన కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకుంది అమెరికా. ఇప్పుడు రష్యా పైన కూడా తీసుకోవాలని ఆలోచిస్తుంది. ఇప్పటికే యూరప్ దేశాలు అమెరికా పైన తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. రష్యా పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆర్థిక ఆంక్షలు విధించాలని, పుతిన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేయాలంటూ అమెరికా పైన యూరప్ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ ఒత్తిడి నేపథ్యంలో ఉక్రెయిన్ని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నం తెలుస్తుంది. నిజానికి ఉక్రెయిన్కి రష్యాకు మధ్య ఇష్యూయే నాటో కావడం, నాటోకి దూరంగా ఉండాలని పుతిన్ కొద్ది రోజుల క్రితమే, ఒక వారం రోజుల క్రితమే పుతిన్ ఉక్రెయిన్కి ఒక సలహా ఇచ్చారు. నాటో పైన జెలెన్స్కీ ప్రేమను తగ్గించుకుంటే యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంటుందనే ఉద్దేశం తనకుందని చెప్పుకొచ్చాడు. ఉక్రెయిన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం తమకు లేదని, ఉక్రెయిన్ని తలుచుకుంటే కొన్ని రోజుల వ్యవధిలోనే స్వాధీనం చేసుకుంటామని కూడా పుతిన్ చాలా బాహాటంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఉక్రెయిన్ వర్సెస్ రష్యా ఈ ఉద్రిక్తతలు అయితే తగ్గట్లేదు. ఉక్రెయిన్కి నాటో మద్దతు ఇస్తే రష్యాకి ఉత్తర కొరియా లాంటి దేశాలు చాలా స్పష్టంగా మద్దతు ఇస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఎంత దూరం వెళ్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ప్రపంచ డిఫెన్స్ నిపుణులు మాత్రం ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేసే అవకాశం ఉందనే అంచనాలు వేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని అంచనా వేస్తున్నారా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలి అంటే పుతిన్ వెనక్కి తగ్గాలా, జెలెన్స్కీ వెనక్కి తగ్గాలా? పుతిన్ చేస్తున్న పనుల్లో న్యాయం ఉందని మీరు అనుకుంటున్నారా? జెలెన్స్కీ చేసిన పనుల్లో న్యాయం ఉందని మీరు అనుకుంటున్నారా? అమెరికా వర్సెస్ రష్యాగా ఈ యుద్ధం మారే అవకాశం ఉందని మీరేమైనా అంచనా వేస్తున్నారా? ఈ అంశాలన్నింటిపైన మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ సరిగ్గా ఉంటే ఖచ్చితంగా వాటిపైన నేను మరో వీడియో చేస్తా. సుమన్ టీవీలో లైవ్ వీడియోస్ అండ్ లైవ్ న్యూస్ కోసం సుమన్ టీవీ లైవ్, అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.